వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి పొంగూరు నారాయణ సమాధానాలు. రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. డెంగ్యూ నివారణ ముందస్తు చర్యగా హోమియో మందు పంపిణీ. బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయింపు? గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీంతో తమ నియోజకవర్గాల్లో సమస్యల గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సదరు ఎమ్మెల్యేలు అడిగిన అన్ని ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమాధానాలు ఇచ్చారు. విశాఖపట్నంలో 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉండాలని, దానికి గాను యూడీజీ 781 కిలోమీటర్లు పూర్తయిపోయిందన్నారు. 57 పురపాలక శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. రెండవ ప్రశ్నకు సమాధానం విశాఖపట్నంలో మొత్తం 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంది అధ్యక్ష. దానికి గాను యూజీడీ 781 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. అంటే 60% ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడీ ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఒక 2 ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడింది. అందులో వర్క్ 80% పూర్తయింది అధ్యక్ష. అదేవిధంగా గాజువాక, మల్కాపురం ఈ 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయబడింది. అది కూడా 50% పూర్తయింది అధ్యక్ష. ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక 655 కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తవుతుంది. ఈ రెండు కాకుండా అంటే ఈ 2 వర్క్ జరుగుతున్నాయి. ఒకటి 80% పూర్తయింది, ఒకటి 50% పూర్తయింది. ఇవి 2 కాకుండా మధురవాడ, ఎండేడ, కొమ్మాడి ఈ ఏరియాలో 413 కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజల్ తయారవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలికి 311 కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం 2160 కిలోమీటర్లకి టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు. అధ్యక్ష, వంశీకృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం 19 ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే ఈరోజు 19 ఎస్టీపీస్ ద్వారా 179 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ 2 ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక 54 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. అది కంప్లీట్ చేస్తున్నారు. దానికి 88 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు, ఇంకా పిలవలేదు. అది కానీ కంప్లీట్ అయితే మరొక 25 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలి, మధురవాడ, ఎండాడ, కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కానీ కంప్లీట్ అయితే మరొక 50 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి, దాన్ని ఇండస్ట్రీస్కి దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీస్ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక 100 crores యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అవి ఇవ్వనందువల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ. అది వస్తే ఆ ప్రాజెక్టు కూడా టేకప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష.
అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ 1 అండ్ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ ట్రస్టీ శ్రీ వాడ్రేవు సుందర రత్నాకర్ రావు జన్మదినం సందర్భంగా భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట జమీందార్ ముని మనవడు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయ ట్రస్టీ శ్రీ వాడ్రేపు సుందర రత్నాకర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా భీమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో తారకేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు మరియు తిరుమల తిరుపతి అన్నమయ్య స్వామి తాళ్లపాక శిష్యులు సురేష్, ఆలయ సిబ్బంది, స్నేహితులు, బంధువులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి శివారు కొమ్మూరు సావరం దగ్గర గండి పడే అవకాశం ఉన్నందువలన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై గత 20 సంవత్సరాలుగా గోదావరి వరద నీరు వచ్చినప్పుడల్లా అధికారులకు తెలియజేస్తున్నా కానీ తాత్కాలిక పనులు చేస్తున్నారు కానీ శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా చేపట్టలేదని వాపోయారు. ఈ విషయమై కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువచ్చామని, ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఎస్టిమేషన్ వేయమని ఆదేశాలు ఇచ్చారు. గంగవరం ఎంఆర్ఓ బి రవీంద్రనాథ్ మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు పనులు ప్రారంభించమని, నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామని గ్రామస్తులకు తెలియజేశారు. కుమ్మరి సావరం గ్రామస్తులు వాషంశెట్టి సుభాష్ సేవా సమితి సభ్యులు రాత్రి 10 మంది, పగలు 10 మంది సభ్యులుగా ఏర్పడి కాపలాగా ఉంటున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ గ్రామాన్ని కాపాడుకుంటున్నామని తెలియజేశారు. మెయిన్ ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది కోర్మిల్ ఎక్కువగా చిన్న కోర్మిల్ అని ఇట్లా డేంజర్ జోన్. ఇక్కడ ఎలా వరకు ఆ పక్కన అయితే దారి ఇది తీసుకోరు ఇది అదే అనకాపల్లి నుండి చూడవరం వైపు వెళ్లే రహదారి తుమ్మపాల మేజర్ పంచాయతీ చిన్నబాబు కాలనీ వద్ద గోతులమయంగా ఉండడంతో గుంతల్లో వాటర్ నిలిచిపోవడంతో అటువైపు గుండా వెళ్లే వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు పడడం గమనించిన చదరం నాగేష్ అనే యువకుడు నడుం బిగించి 10,000 రూపాయలు వెచ్చించి మోటార్ కొని గుంతల్లో ఉన్న నీటిని 4 రోజుల నుండి తోడుతూనే ఉన్నాడు. ఆ ఏరియాకి చూడడానికి ఆర్ఎండ్బి అధికారులు వచ్చి చూసి వెళ్లిపోయారు. కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది గమనిస్తున్న ప్రజలు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు. వాహన సాధకులు, ఆ ఏరియా ప్రజలు ఆ యువకుడిని అభినందిస్తున్నారు. నమస్కారం అండి. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే కంప్లైంట్ అండి. వర్షం రావడం, వర్షం వల్ల మొత్తం గోతులు పడిపోయింది. ఎన్నో లారీలు, బైకులు, ఆటోలు చాలా మటుకు తిరగబడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం, పాలు కూడా అది అయిందండి. కానీ 3-4 రోజులు పెట్టి ఇంకా ఇబ్బంది వాళ్ళకి ఎవరో ఏ అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోకపోవడం నా సొంత డబ్బులతోనూ 10,000 ఖర్చు పెట్టి మోటార్ పైప్ కొని సెట్ చేసి కరెంట్ అది పెట్టి నేను వాటర్ మొత్తం అవుతుందండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తారని అనుకుంటున్నామండి. గత 4 రోజులు పెట్టి ఇదే కంప్లైంట్ అండి. వర్షం రావడం మనం గొయ్యి నిండిపోవడం, తోడడం ఇదే చేస్తున్నామండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే చాలా మంది జీవితాలు విభిన్నం అవుతారండి.
థ్యాంక్స్ అండి. 3వ రైల్వే లైన్ ఎర్త్ వర్క్ నిర్మాణ పనుల బిల్లులు చెల్లింపులో జాప్యాన్ని నిర్వహిస్తూ గుత్తేదారు మహబూబాబాద్ జిల్లా బేథోల్ గ్రామంలోని జెట్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుత్తేదారుడు వంశీరెడ్డి మాట్లాడుతూ నెక్కొండ ఇంటికన్నే రైల్వే స్టేషన్లో మధ్య 3వ రైల్వే లైన్ ఎర్త్ వర్క్ నిర్మాణపు పనులు పూర్తి చేసి 12 నెలలు గడిచిన బిల్లులు చెల్లింపులో కంపెనీ వారు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ఒప్పందం ప్రకారం డబ్బులు అధికంగా వ్యయం చేశారని, బిల్లుల చెల్లింపులో కూడా కోతలు విధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణపు పనులు బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గుత్తేదారులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేయాలి. ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేసి విద్యారంగానికి ఆధునిక నిధులు కేటాయించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ ఓంకార్ భవన్ నుండి గడ్డం నాగార్జున డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు నుంచి జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, యూనివర్సిటీలలో, గురుకులాలలో, సంక్షేమ హాస్టల్లో, మోడల్ స్కూల్ అనేక సమస్యలతో వెనుకబడి ఉన్నాయని, వీటికి అధిక నిధులు కేటాయించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగే అసెంబ్లీ బడ్జెట్లో మన విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి అసెంబ్లీలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకునే దిశగా మీరు చర్యలు తీసుకోవాలి అసెంబ్లీలో. లేకుంటే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.